ఏంటంటే ఉపవాసము చాలా నియమం చేస్తే అంటే ఉపవాసాన్ని నియమంగా చేయాలి. చాలామంది ఉపవాసం అంటే పళ్ళు తినచ్చా, పలహారం తినచ్చా, భోజనం చేయొచ్చా అని. అలా కాకుండా ఉపవాసం అంటే ఏంటంటే మనం ఒక్క మంత్రాన్ని తప్ప ఇంకేం తీసుకోకూడదు. ఆహారాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ ఉండడం. సాయంకాలం వరకు ఉపవాసం ఉండగలిగితే సగం ప్రారంభ కర్మ వదిలినట్టు మనకి ఉండగలిగితే. అయ్యో మేము ఉండలేమంటే అలా ఏం లేదమ్మా, చాలామంది ఉండగలుగుతాం. కాకపోతే ఏంటంటే మన మైండ్లో దానికి ఈ విషయము లేదు తినచ్చు అందరూ చెప్తున్నారు ఇది కలియుగం, అలాంటివి ఫలితాలు ఉండవు. కలియుగం లేదు, ఏ యుగం లేదు. ఏ యుగమైనా ఒకటే. మనకి కార్తీక మాసంలో చేసుకునే కార్యక్రమం ఏంటంటే పితృలోకంలో పితృదేవతలు మనకంటూ అంటే మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాలూకులు అందరూ కూడా ఉంటారట. మనం ఇవాళ ఒక దీపం వెలిగించామండి, ఆ దీపకాంతి వెలుగు వాళ్ళకి వెళుతుందంట, వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి వస్తుందో మనని వాళ్ళు ఆస్వాదిస్తారు. ఏమని ఆస్వాదిస్తారు? మనకి ఈ రోజులో కావాల్సిన ఏంటి? ధనము, అంతే కదా. ఆర్థికంగా స్థిరపడాలి, అది అందరికీ కావాల్సిందే కదా. ఆ ఆర్థికమైన స్థిరపడడానికి వాళ్ళ ఒక అనుగ్రహం కలుగుతుంది.